శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి ఒక చిరు ప్రయోగంలో ఇవన్నీ కూడాను చాలామందితో చాలా గ్రంథాలు చదివి రీసెర్చ్ చేసి చెప్పబడింది, కానీ ఏదో చెప్పడం అనామకంగా చెప్పడం అనేది కాదు. త్రిగ్రహి యోగం, 3 గ్రహాల యొక్క యోగం ఏ రాశుల వారికి ఐశ్వర్యంగా ఇస్తుందని చెప్పి చూస్తే, జూలై 16వ తేదీన గ్రహాల రాజు అయినటువంటి సూర్యుడు కర్కాటక రాశిలో సంచరబోతున్నాడు. చంద్రుడు రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ప్రస్తుతం శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ నెల 29వ తేదీన బుధుడు కూడా ఇదే రాశిలో సంచరిస్తారు. అయితే ఈ 3 గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. త్రిగ్రహి యోగం 3 రాశుల లబ్ధి. త్రిగ్రహి యోగం కొన్ని రాశుల వారికి దశనే మార్చబోతుంది. కొన్ని రాశులకి ఇది వరమని కూడా చెప్పచ్చు. ఈ యోగంలో త్వరలో ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది అని చెప్తే, మిథున రాశి వారు, వృశ్చిక రాశి వారు, సింహరాశి వారు త్రిగ్రహి యోగ కారణంగా లబ్ధి పొందుతారు. ఎంత అద్భుతం అండి ఇది! మీనంలో రాహు, మిథున రాశి సూర్యుడు, శుక్రుడు, బుధుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రహి యోగంతో మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు సంపద వృద్ధి పొందుతారు. ఏ పనులు చేసినా విజయలక్ష్మి వర్తిస్తుంది. మిథున రాశి జాతకులకు చేసే ప్రతి పనిలోనూ ఉత్సాహం ఉంటుంది. చాలా సానుకూలతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ త్రిగ్రహి వీళ్ళకి కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రహి యోగంతో వృశ్చిక రాశి వారికి లబ్ధి జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకంలో ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు తెచ్చుకుంటారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి జాతకులకి కలిసి వచ్చే గొప్ప సమయంగా కూడా చెప్పవచ్చు. సింహరాశి వారు సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రహి యోగంతో సింహరాశి జాతకులకి లబ్ధి జరుగుతుంది. సింహరాశి జాతకులకి ఈ సమయంలో ఏ పని చేసినా సత్ఫలితాలను పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కష్టకాలంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు.